ప్రాజెక్టులను అన్నిటిని కూడా కొనసాగించమని అందులో చెప్పింది అధ్యక్ష. దాంట్లో ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కొనసాగించమని అందులో చెప్పింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ రోజు కొన్ని వాస్తవాలను మీ ముందు పెట్టదలుచుకున్న అధ్యక్ష. ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఉద్దేశపూర్వకంగా చేసిండ్రా, నిర్లక్ష్యంగా చేసిండ్రా, సమాచార లోప భూయిష్ట సమాచారంతో చేసిండ్రా, అతన్ని ఎవరైనా ఆనాటి సాగునీటి శాఖ మంత్రి ఏమన్నా తప్పుదోవ పట్టించిండా, ఏం జరిగిందో నాకు తెలియదు. వారు ఈరోజు సభకు వచ్చినుంటే వారిని అడుగుదామనుకున్నా అధ్యక్ష. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ ప్రాంతంలో మంజూరైన ప్రాజెక్టుల వివరాలు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఇవన్నీ కూడా రికార్డులో ఉండాలి. రేపు భవిష్యత్ తరాల ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఈ చట్టసభలో కృష్ణానది జలాల మీద చర్చ జరిగినప్పుడు ఎవరు ఏం మాట్లాడినరో వాటి వివరాలు రేపు వాళ్ళకి చదువుకోవడానికి ఉండాలి అధ్యక్ష. తెలంగాణ ప్రాంతానికి అలాట్ అయిన ప్రాజెక్టులు పాతాల లేక్, వైరా, పాలేర్, డిండి, కోయిల్ సాగర్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, మూసి, లంకసాగర్, కోటిపల్లి వాగు, ఒక్కచెట్టి వాగు, జూరాల రిజర్వాయర్, వాటర్ సప్లై టు ట్విన్ సిటీస్ హైదరాబాద్ కి తాగునీరు, మైనర్ ఇరిగేషన్ కి సంబంధించి అదేవిధంగా కామన్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు, దాంట్లో తెలంగాణ వాటర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, చెన్నై సిటీ వాటర్ సప్లై ప్రాజెక్టు, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అదేవిధంగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఎల్బిసి టన్నెల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇవన్నీ ఎన్ని ప్రాజెక్టులు అధ్యక్ష? 13, 3, 16, 17, 17, 7 24 ప్రాజెక్టులకు 490 టీఎంసీలు ఈరోజు నీటి కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రం. సమస్యను కూడా పరిష్కరించుకున్నాం. చిట్ట చివరి జీవో నెంబర్ 69, జీవో ఎంఎస్ నెంబర్ 69 23/5/2014 అంటే రాష్ట్రం ఏర్పడే వారం రోజుల ముందు 7.5 టీఎంసీలతోటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నికర జలాలతోనే మనకు చివరి జీవో మంజూరైంది అధ్యక్ష. 490 టీఎంసీలకు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కంప్లీట్గా అనుమతులు ఉన్నాయి అధ్యక్ష. అప్పటికే జీవోలు మంజూరు చేసింది. ఇది ఎందుకు చెప్తున్నా అధ్యక్ష, మళ్ళీ దీని వివరాలు మళ్ళీ మీకు వివరిస్తాను అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విభజన నిర్ణయం అయిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల వివరాలు సేకరించారు. దానికి సంబంధించి సి మురళీధర్ బీటెక్, ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్, జల్ సౌదా బిల్డింగ్, ఎర్ర మంజిల్, హైదరాబాద్. ఎవరికి రాసిండి అధ్యక్ష? ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ హైదరాబాద్. డేట్ అధ్యక్ష 2/1/2014, జనవరి 2 తారీఖు నాడు 2014. అప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు జరగడం, పార్లమెంట్లో బిల్లు పెట్టేది ఒకటే పెండింగ్ ఉన్నది అధ్యక్ష. ఆ రోజు అతను కంప్లీట్గా ఒక లెక్క తీసిండు అధ్యక్ష. ఆ లెక్క ప్రకారం ప్రాజెక్టుల అన్నిటిని కూడా ఆయన తీసి ఇందులో పొందుపరిచిండు అధ్యక్ష. 811 కృష్ణా నదీ జలాలలో మనకి ఏదైతే కేటాయింపు ఉన్నదో ఉమ్మడి రాష్ట్రానికి, రాయలసీమకు 144.70 టీఎంసీలు, కోస్టల్ ఆంధ్రాకి 367.34 టీఎంసీలు, తెలంగాణ ప్రాజెక్టులకు 298.96 టీఎంసీలు, అంటే 299 టీఎంసీల మొత్తం 811 టీఎంసీలకు లెక్క రాసి మురళీధరరావు గారు ప్రాజెక్టులు కూడా అటాచ్ చేసిండు అధ్యక్ష. ఏ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి వివరాలు, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకి ఎన్ని కేటాయించిండ్రు, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు ఎన్ని కేటాయించిండ్రు, కోస్టల్ ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని కేటాయించిండ్రు, మురళీధరరావు గారి ప్రాజెక్టులు ఆ రోజు లెక్కలు రాసిండ్రు అధ్యక్ష. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా గవర్నర్ గారి పరిపాలన జరుగుతున్న సందర్భంలో అధ్యక్ష అదేవిధంగా సర్ప్లస్ వాటర్ మీద కూడా ఆ రోజు ప్రాజెక్టులు ఇచ్చారు అధ్యక్ష. తెలుగు గంగాకి 29 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఎస్ఎల్బిస్కి 30 టీఎంసీలు, వెలుగొండ ప్రాజెక్టుకు 43 టీఎంసీలు,
హంద్రినీవా ప్రాజెక్టుకు 40 టీఎంసీలు, గాలేరు నగర్కి 38 టీఎంసీలు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్కు 25 టీఎంసీలు, జవహర్ నెట్టంపాడు స్కీమ్కు 22 టీఎంసీలు, ఈ రకంగా ప్రాజెక్టుల వారుగా కూడా ఆ రోజు లెక్క రాసిర్రు అధ్యక్ష. అప్పుడప్పుడు మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎప్పుడు ఈ టాపిక్ మాట్లాడాడు. మీ కాంగ్రెస్ వాళ్ళు వీటిని నిర్ణయించారు కాబట్టి మేము 299 సంతకం పెట్టినామని. అధ్యక్ష, ఈ కాగితం ఎవరు రాసింది అధ్యక్ష? మురళీధర్ రావు గారు. ఎవరి మురళీధర్ రావు గారు? చంద్రశేఖరరావు గారు సమీప బంధువు. ఈ మురళీధర్ రావు గారు తెలంగాణకు 299 ఉన్నాయని రాసిన అధికారి. తెలంగాణ 10 సంవత్సరాలు వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు ఈఎన్సీ ఇరిగేషన్ అతనే ఉన్నాడు కదా అధ్యక్ష. స్పష్టంగా నేను ఇంతకుముందు మీకు లెక్క చూపించిన అధ్యక్ష.